ఒక పేషెంట్ శ్రీవారి హాస్పిటల్కి 7 డేస్ నుంచి ఫీవర్, ఇంకా 3 డేస్ నుంచి కాళ్ళ వాపు, ఇంకా 3 రోజుల నుంచి జాండీస్తో రావటం జరిగింది. ఆమెకి ఇంతకుముందు ఎటువంటి ఇబ్బందులు లేవు. బీపీ కానీ, షుగర్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ ఇంతకుముందు ఎటువంటి ప్రాబ్లమో లేదు. బ్లడ్ టెస్ట్ కనుక చూసినట్టయితే డబ్ల్యూబీసీ కౌంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా సిఆర్పి కూడా ఎక్కువగా ఉంది. ఇంకా ప్లేటెట్స్ కొంచెం తక్కువ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇంకా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీలు ఇంకా లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా ఇబ్బందిగా ఉన్నాయి. క్రియాటిన్ ఎక్కువగా ఉంది, లివర్ ఎంజైమ్స్ ఎక్కువ ఉన్నాయి, బిల్రూబిన్ ఎక్కువగా ఉంది. ఇంకా అల్ట్రాసౌండ్ కనుక చేసినట్టయితే లివర్ ప్రాబ్లము, ఇంకా ఊపిరితిత్తులో కూడా నీరు చేరటము ఈ విధంగా ఉంది. చూసినట్టయితే రైట్ సైడ్ ఇంగ్వైనల్ రీజన్లో ఈ విధంగా మరకది కనిపించింది. ఐజీఎం స్క్రప్టైఫస్ కూడా పాజిటివ్గా వచ్చింది. ప్రోకాన్స్టోన్ అనేది సిఆర్పి కాకుండా ఇంకో యూస్ఫుల్ మార్క్, అది కూడా చాలా ఎలివేటెడ్గా వచ్చింది. సివియర్ స్క్రప్టైఫస్ విత్ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్తో ప్రెసెంట్ అయింది. ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది, డిశ్చార్జ్ అవ్వటం జరిగింది. మనం కనుక చూసినట్లయితే మన పేషెంట్కి సిఆర్పి ఎక్కువ ఉంది, ప్లేటెట్స్ లోయర్లో ఉన్నాయి, కిడ్నీ ఇన్వాల్వ్ అయింది, లివర్ ఇన్వాల్వ్ అయింది, ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయింది, ప్రోకాన్స్టోన్ కూడా హైగా వచ్చింది. ఇన్ని బ్యాడ్ ప్రోగ్నోస్టిక్ మార్కర్స్ ఉన్నప్పటికీ పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. శ్రీవారి హాస్పిటల్ పేషెంట్ డైరీస్.